అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు ఆధ్యాత్మికమైన సంఘముగా ఉంటూ ప్రభు రాకడ కొరకై కనిపెట్టి ఎదురు చూసి రాకడలో ప్రవేశించాలని కోరుతూ వచ్చినాడు. ఆ కారణాన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వారికి సమోన్నతమైన ఆధ్యాత్మిక సహాయాన్ని అందించేది. మన భాషలో చెప్పాలంటే 16 అధ్యాయాలు, 16 తైలవర్ణ చిత్రపటాలు కలిగిన ఆల్బమ్, ఆయిల్ పిక్చర్స్తో ఆధ్యాత్మికమైన క్రైస్తవ జీవితం ఎలాగుండాలో తెలియజేశాడు. మీరు అనుమతిస్తే 16 అధ్యాయాలు జ్ఞాపకం చేసే సంగతులు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తా. మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, స్పిరిచువల్ యూనిటీ, ఆధ్యాత్మికమైన ఐక్యత. రెండవ అధ్యాయం, స్పిరిచువల్ రెవల్యూషన్, ఆధ్యాత్మికమైన ప్రత్యక్షత. మూడవ అధ్యాయం, స్పిరిచువల్ బేబ్స్, ఆత్మీయమైన పసిపిల్లలు. నాలుగవ అధ్యాయం, స్పిరిచువల్ అథారిటీ, ఆత్మ సంబంధమైన అధికారం. ఐదవ అధ్యాయం, స్పిరిచువల్ జడ్జిమెంట్, ఆత్మీయమైన తీర్పు. ఆరవ అధ్యాయం, స్పిరిచువల్ టెంపుల్, ఆత్మీయమైన దేవాలయం. ఏడవ అధ్యాయం, స్పిరిచువల్ యూనియన్, ఆత్మీయమైన ఏకత్వం. ఎనిమిదవ అధ్యాయం, స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మ సంబంధమైన జ్ఞానం. తొమ్మిదవ అధ్యాయం, స్పిరిచువల్ మినిస్ట్రీ, ఆత్మీయమైన పరిచర్య. పదవ అధ్యాయం, స్పిరిచువల్ మీట్ అండ్ డ్రింక్, ఆత్మ సంబంధమైన ఆహారం పానం. 11వ అధ్యాయం, స్పిరిచువల్ ఎగ్జామినేషన్, ఆత్మ సంబంధమైన పరీక్ష. 12వ అధ్యాయం, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయమైన వరములు. 13వ అధ్యాయం, స్పిరిచువల్ చారిటీ, ఆత్మీయమైన ప్రేమ. 14వ అధ్యాయం, స్పిరిచువల్ లేబర్, ఆత్మీయమైన ప్రయాస. 15వ అధ్యాయం, స్పిరిచువల్ బాడీ, ఆత్మ సంబంధమైన శరీరం. ఈ భౌతికమైన శరీరం క్షయమైన శరీరం, కుళ్ళు పట్టే శరీరం నశించిపోతుంది. బలమైన శరీరం, అక్షయమైన శరీరం, మహిమా శరీరం, తిరిగి లేపబడే శరీరం ప్రభు మనకి ఈయనై ఉన్నాడని తెలియపరచబడింది. 16వ అధ్యాయంలో స్పిరిచువల్ ఎగ్జార్టేషన్, ఆత్మీయమైన హెచ్చరిక. కనుక ఈ 16 అధ్యాయాలు ఆధ్యాత్మికమైన సంగతులను జ్ఞాపకం చేసే ఓ సమోన్నతమైన ఆయిల్ ప్రింట్తో తయారు చేయబడిన ఫోటో ఆల్బమ్. మొదటి పేజీ, మొదటి అధ్యాయము, ఆఖరి పేజీ 16వ అధ్యాయం. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ఆత్మ సంబంధమైన చిత్రపటాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు అపోస్తలుడు ఆయిల్ ప్రింట్లో గీసి కొరింథీయులకు పంపించి, ఇలాగ మీరు ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాల మీద ఉండాలని నేను వాంఛిస్తున్నాను, అది ప్రభు యొక్క ఇచ్చ, కోరికని వారికి తెలియచేయటానికి చేసిన గంభీరమైన ప్రయత్నం ఈ పత్రిక రచన. మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే దాంట్లో ప్రభు యొక్క రాకడను గురించి ఆఖరిగా ప్రస్తావించినాడు. అదే క్రైస్తవుని యొక్క శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగిన వారమై క్రీస్తు కొరకు మనం జీవిస్తూ రాకడు కొరకు ఎదురు చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో 5 ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. దేర్ ఆర్ అట్లీస్ట్ 5 ప్రొఫౌండ్ అనౌన్స్మెంట్స్. ప్రకటన హెరాల్డింగ్, గొప్పగా ప్రకటన చేసేది, అది సామాన్యమైనది కాదు. మొదటి ప్రకటన, ద ఫస్ట్ అనౌన్స్మెంట్, ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పుట్టుక. లూకా సువార్త 2:10-11. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండట మీరు చూచేదారు. వాట్ ఎ గ్రేట్ ప్రొఫౌండ్ అనౌన్స్మెంట్ ఈస్ దిస్. ఏ సేవియర్ ఈజ్ బోర్న్, రక్షకుండు ఉదయించినాడు.
చీకటి లోకానికి యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గొప్ప మహాసంతోషాన్ని తీసుకుని వచ్చింది. రెండవది, ఇదే సువార్తల్లో మనము గమనిస్తున్నాం ఆఖరి అధ్యాయాల్లో ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభు యొక్క మరణం. అక్కడున్న శతాధిపతి యేసుప్రభు వారు సిలువలో చనిపోయింది చూచి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని కేక వేసి ప్రాణము విడిచెను. జరిగిన ఈ సంగతులు చూసిన తర్వాత శతాధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈజ్ ట్రూలీ ద సన్ ఆఫ్ గాడ్. మూడవ సంగతి ప్రతి సువార్తలో చెప్పబడింది. అలాగే 28వ అధ్యాయం మత్తయి సువార్తలోను, 16వ అధ్యాయం మార్కు సువార్తలోను, లూకా 24లోను, యోహాను 20లోను చెప్పబడింది. కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారుచుండగా యేసు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని బయలుదేరారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఖాళీ సమాధి వారు చూశారు, 2 దేవదూతలు అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి చెప్పబడిన వర్తమానం ఏంటంటే, అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ అనౌన్స్మెంట్స్ అంత లోపల రండి అమ్మా. సిస్టర్స్ కొద్దిగా ముందుకు జరగండి. జరగగలిగిన వాళ్ళు మేము ముందుకు రాగలం అనుకున్న వాళ్ళు రండి, రాలేమనేవాళ్ళు వెనకే ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దారి బ్లాక్ చేయొద్దండి. ఎవరు వచ్చిన వాళ్ళు మీరే లాస్ట్ అనుకుని దారిలో కూర్చుంటారు. మనకింటి వెనకొచ్చే వాళ్ళు ఉంటారు అనేది ఆలస్యంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రదర్స్ కూడా కొంతమంది ఇట్లా వస్తే మంచిది. బయట కూర్చోవాలనుకున్న వాళ్ళు మీ ఇష్టము, మీ స్వేచ్ఛను మేము హరించలేము. స్వాతంత్రం రాబోతుంది. లోపల ఖాళీ స్థలం ముందు వస్తే మంచిది అనుకుంటాము, కానీ మీరు అన్నీ చూసుకొని కదా వస్తారు. ఫ్యాన్ ఉందా, గాలి వస్తుందా, కూర్చోగలమా లేదా అన్నీ చూసుకొని కదా వస్తారు. మేమేమనుకుంటాం, అందరూ ఒకే దగ్గర హాల్లోనే కూర్చుంటే చెప్పడానికి తేలిక అని అనుకుంటాం. మేము బయటన్నా కూడా వింటున్నాం కదా, మీకేంటి చెప్పుకొని పోవచ్చు కదా అని మీరు అనుకుంటారు. బ్లాగ్ చేయొద్దు, దారి బ్లాగ్ చేయొద్దు, తలుపు దగ్గర అటు ఇటు బ్లాగ్ చేయొద్దు. మేమే ఆఖరి కదా, ఇంకెవరు వస్తారు మాకంటే లేట్గా అనుకోవద్దండి. వస్తూనే ఉంటారు చివరి దాకా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాలుగవ ప్రకటన ఏంటంటే, అపోస్తుల కార్యాలు 1:11, గలిలయ మనుషులారా మీరు ఎందుకు తేరి చూస్తున్నారు? ఇక్కడి నుండి ఆరోహణమైన ఈ యేసు తిరిగి రాబోతున్నాడు. అనౌన్స్మెంట్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఐదవది ఆఖరిది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం అనుకుంటా, సర్వాధికారి అయిన దేవుడు ఏలుచున్నాడు. ద లార్డ్ ఆమ్నిపోటెంట్ రైనెత్. ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఏలనై ఉన్నాడు. ఆయన రాజ్యము నాకు అంతము లేదు. ఈ 5 ప్రకటనలు యేసు ప్రభు వారిని గూర్చిన సమోన్నతమైన సార్వత్రిక అనౌన్స్మెంట్స్. దాంట్లో ఇప్పుడు 4వ అనౌన్స్మెంట్ని గురించి మనం కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. ఆ 4వ అనౌన్స్మెంటే ప్రభువు వచ్చున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తే మరి మన సంగతి ఏంటి? మనం సిద్ధంగా ఉండాలనే కదా ప్రిపరేషన్. నేను సాయంకాలం మనం చూసాం కదా, ప్రాఫెసీ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడను గూర్చిన ప్రవచనం. ఈ సాయంకాలము ద ప్రిపరేషన్ ఫర్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకైన సిద్ధపాటు మనం ఎలా కలిగి ఉన్నాం. ముందుకు రండి బ్రదర్. వచ్చిన వాళ్ళు వెనక కూర్చుంటే దారి బ్లాక్ అవుతుంది. ముందుకు వచ్చి కూర్చో. మీకు ఏదైనా పని ఉంటే వెనక్కి కూర్చోండి, మళ్ళీ మీరు వెళ్ళిపోవాలనుకోండి. థ్యాంక్ యూ. ఎలాగ సిద్ధపడాలా? వాక్యంలో సిద్ధపాటు గురించి చాలా సంగతులు రాయబడ్డాయి. నేను ఒక 5 విషయాలు మీ గమనానికి పరిచయమైనవి తెలియజేయటానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో శిష్యులైన వారికి, తన చుట్టూన్న వారికి ఈ సంగతులు పరిచయం చేశాడు. మార్కు 13:33, మార్క్ చాప్టర్ 13 verse 33. మార్కు సువార్త
13వ అధ్యాయం 33వ వచనం. మార్క్ చాప్టర్ 13 వర్స్ 33. మార్కు 13:33. 32 చదువుతా. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. కనుక జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదని బైబిల్లో రాసింటే తెలుసు అని మనం చెప్తున్నాం. మాకు తెలిసి ఎప్పుడు వస్తాడో క్యాలిక్యులేషన్లు అన్నీ చేసేసారు. వాళ్ళు తెలిసి వీళ్ళు తెలుసు. ఇక్కడ రాసిన దేవదూతలకే తెలియదంటే మనుషులకి ఎలాగ తెలుస్తుంది? దేవదూతల కంటే గొప్పవాళ్ళ ఏంటి మనుషులు? దేవదూతలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, వాళ్ళకే తెలియదని వాక్యంలో ఇంత స్పష్టంగా రాస్తే మనుషులు ఏదో క్యాలిక్యులేషన్ వేసి పలానా రోజు వస్తాడు, పలానా రోజు రాబోతున్నాడు అని చెప్తా ఉంటే దాన్ని పలానా రోజు వస్తాడంట కదా బ్రదర్, దాన్ని ఇంకా వైరల్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరు చెప్పినా ఎన్న అమ్మద్దండి, బైబిల్లో రాశారు కదా. ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తున్నాడో మీకు తెలియదు. ఈ డు నాట్ నో అంటే వీ నో అంటే ఏమైనా అర్థం ఉందా దీనికి? ఏమంటారు? అవిధేయత అంటే ఇదే కదా. మీకు తెలియదంటే మాకు తెలుసు అంటే ఏమైనా అర్థం? చాలాసార్లు మనం అలాగే ప్రవర్తిస్తాం. మరి మనకు తెలియదు, ఏం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కనుక మొదటి సంగతి ఏంటి? సప్లికేషన్, ప్రార్థన. సిద్ధపాటులో ప్రార్థన మనల్ని సిద్ధపరుస్తుంది. కనుక ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితం యేసుప్రభు రాకడి కొరకు మనం సాగిపోతున్నప్పుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల్లో శిష్యులకు ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించిన సంగతి మనకు పరిచయం. అందుకే 6వ అధ్యాయంలో మీరు ప్రార్థన ఇలాగూ చేయుడి అని యేసుప్రభువే శిష్యులకు బోధిస్తూ వచ్చినాడు. ఆ సంబోధనే పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన ఎలాగ అనేది తెలుసుకోవాలనుకుంటే యేసుప్రభు ఎలాగ ప్రార్థన చేసినాడో అది మనం చూసుకోవాలా, చదువుకోవాలా. అలాగే భక్తులు ఎలాగ ప్రార్థన చేసినారో అది చూడాలా, అది చదువుకోవాలా. ఆ ప్రకారం చేయటానికి ప్రయత్నం చేయాలి. నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. బైబిల్ అంతట్లో ఎవరైనా స్టార్టింగే హల్లెలూయా 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 స్తోత్రం 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 యేసుప్రభు అని ప్రార్థన ఆరంభించిన వాళ్ళు ఉంటే ఒక్కరని చెప్పండి. ఉన్నారా? అబ్రహాం 18వ అధ్యాయంలో ఆదికాండంలో చేసిన ప్రార్థన ఎంత చక్కగా రాయబడింది. సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవా, 50 మంది ఉంటే నాశనం చేయవు కదా. 45, 40, 30, 20, 10 అక్కడ ఎక్కడైనా రాసినారా? స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. అది ఆరంభంలో రాయబడిన ప్రార్థన. అక్కడి నుండి చివరి ప్రార్థన. బైబిల్లో చివరి ప్రార్థన ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద లాస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్? బైబిల్లో చివరి ప్రార్థన ఏంటి? వ్రాయబడిన చివరి ప్రార్థన. మీ అందరికి తెలుసు, కానీ అది మీరు ప్రార్థన అనుకోరు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 20. నేను చదువుతానండి. అవును, త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు, ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో వ్రాయబడిన ఆఖరి ప్రార్థన ఏంటంటే ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రభు అయిన యేసు రమ్ము. మరి ఈ ప్రార్థనలు అన్నిట్లో మనం చూస్తే ఎక్కడైనా ఇప్పుడు మీరు ఆయా స్థలాల్లో వినే ప్రార్థనలో ఎక్కడైనా రాసినారా ఇవి? కొంతమంది చెప్తుంటారు కదా, ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడమే, మన అక్కర్లు చెప్పుకోవడమే అని. అది కూడా మంచిదే. అదేంటంటే కేజీ ప్రేయర్. ప్రార్థనలో చాలా దశలు ఉంటాయి. చదువులో కూడా చదువు అయిపోయిందని ఒకటో తరగతి చేరిన వెంటనే చదువు అయిపోయిందని వస్తే అయిపోయినట్లేనా? 10th క్లాస్ పాస్ అయ్యి నాది కూడా చదువు అయిపోయిందంటే అయిపోయినట్లేనా? దేర్ ఇస్ అ లాట్ టు గో. ఇంకా చాలా చదివేది ఉంది. దానికి ఏం అంతమేమి ఉండదు. అలాగే మనం ఏదో కొద్దిగా ప్రార్థన, దేవా నా కష్టాలు తీర్చున్న, ఆపదలు తీర్చని ప్రార్థన నేర్చుకుంటే ప్రార్థన వచ్చినేసినట్లేనా? ఆ ప్రార్థనలో ప్రాథమికమైంది యేసుప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. కొంతమంది అంటుంటారు నన్ను, మీ సహవాసంలో అంతా బాగుంది కానీ ఈ పరలోక ప్రార్థన చివర్లు చెప్పరేంటండి అని. నేను వాళ్ళని అడగాలి, ఎందుకు చెప్పాలండి అని. కాదండి, అందరు చెప్తున్నారు కదా, మీరు చెప్పడానికి ఏమి అని. అప్పుడు నేను అన్నాను,
యేసు ప్రభు వారు ఆ పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పాడు. ఆ తర్వాత ఎప్పుడైనా యేసు ప్రభు వారు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన చేశాడా? ఆఖరి ప్రార్థన మనందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 17. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన చేయాలి కదా, పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం అది చేయాలి కదా, చేయలేదే. పోనీ శిష్యుల దగ్గరికి వస్తాం, పేతురు, అపోస్తులుడు, వీళ్ళందరూ ప్రార్థన చేసినారు. అపోస్తుడైన పౌలు చాలా సంఘాల కొరకు ప్రార్థన చేసినాడు. అసలు ఆయన పేరే ప్రార్థనాపాడు, ఎందుకంటే బిహోల్ ది ప్రేయర్, ఆయన ప్రార్థన చేయించున్నాడని ఆయన గురించి చెప్పబడుతూ వచ్చింది. కనుక ఆయన చాలా ప్రార్థనలు చేసినాడు. మీరు దేవుని యొక్క మహాత్మ్యం ఎరగాలని, ఆయన పోలికలోనికి రావాలని నేను మీ విషయమై విడవక మానక ప్రార్థన చేయించున్నాను అని అన్నాడు. మరి అప్పుడేంటి సైడ్ చేయలేదేంటి? మర్చిపోయాడా? రాదా? తెలియదా? ఆ తర్వాత ఎక్కడ ఈ ప్రార్థన మనకు కనపడదు. అంటే తప్పని కాదు అర్థము, ఇది కేజీ ప్రార్థన, సాధారణంగా మనం నేర్చుకోవాల్సిన బేసిక్ ప్రేయర్. ఆ తర్వాత మామూలుగా మన ప్రార్థన అంటే మన అక్కలు దేవుడికి చెప్పుకోవడం, తండ్రితో ఎలాగ మాట్లాడతామో అలాగే మాట్లాడుకోవడం అండి అని. సత్యదాకా అలాగే మాట్లాడతారా తండ్రితో? ఓ పిల్లోడు చిన్న చదువుకునేటప్పుడు డాడీ చాక్లెట్ మమ్మీ చాక్లెట్ అంటాడు. 40 ఏళ్ళకి వచ్చినా కూడా డాడీ చాక్లెట్ మమ్మీ చాక్లెట్ అంటే ఎలా ఉంటుంది? పక్కన భార్య, కొడుకు, పిల్లలు వీళ్ళంతా చూసి ఏమంటారు? మనిషి పెరిగినావు కానీ బుద్ధి పెరగలేదురా. అలాగే రోజులు గడిచిపోతున్నాయి, ప్రార్థన జీవితం పెరగట్లేదు. తర్వాత పీజీ ప్రార్థన ఏమో చెప్పమంటారా వద్దా? చెప్పండి, మేమేం చేయములే. యేసు ప్రభు గెత్సేమనే తోటలో చేసిన ఆఖరి ప్రార్థన మనకు పరిచయం. అది కూడా ప్రార్థన. ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. ఆ ప్రార్థన ఏంటంటే, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తము కాదు, నీ చిత్తమే. దట్స్ పీజీ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ టెల్లింగ్ వాట్ వీ నీడ్ టు గాడ్. ప్రేయర్ ఈజ్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్ టు బి అకంప్లిష్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని చిత్తము నెరవేర్చబడటానికి మనల్ని మనం అప్పగించుకునే స్థలమే, సమయమే ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మనం కేజీ ప్రార్థన చేస్తున్నాం, పీజీ ప్రార్థన చేస్తున్నాం? ఏది లేదా? నా దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ మొదటిది ఏంటంటే, నో ప్రేయర్ నో పవర్. రెండవది ఏంటంటే, లెస్ ప్రేయర్ లెస్ పవర్. మూడవది ఏంటంటే, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఈ 3 స్టేట్మెంట్లో 1, 2, 3లో మనం ఏ స్టేట్మెంట్లోకి వస్తాం? 1, 2, 3? మీరు చెప్తారా నేను చెప్పాలి? 4వది కదా, పై వేదియు కాదు. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తాం మనకు నచ్చినప్పుడు, మిగతాటప్పుడంతా మౌనంగా ఉంటాం. ఆపద కాలంలో మొరపెడతాం, ఆపద లేనప్పుడంతా భవిష్యత్తు మౌనంగా ఉంటాం. మేము యేసు ప్రభు వారు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ప్రార్థన ఎందుకు చేస్తాము అని అంటే, మనందరం ఏమనుకుంటామంటే, ఏం మనుషులం కదండి, అక్కర్లు ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఉంది కదా, ఇవన్నీ తీరాలంటే మరి ప్రార్థన చేయాలి కదా. యేసు ప్రభుకి ఏం ఫ్యామిలీ లేదు కదా, ఎందుకు చేశాడు? దానియేలుకి ఏం కుటుంబం లేదు కదా, ఎందుకు ప్రార్థన చేసినాడు? వాళ్ళు చేసే ప్రార్థనలు అస్సలు మనకి వాళ్ళకి ఎక్కడ పోలిక, దగ్గర కూడా రాము. వాళ్ళు చేసిన ప్రార్థనలు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి వారి జీవితాల్లో చేస్తూ వచ్చిన మన ప్రార్థనలు కూడా దైవ చిత్తానికి సమీపంగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. ఇప్పుడు నన్ను అలాగ అడిగిన వారికి, మీ సహవాసంలో అంత బాగుందండి, పరలోక ప్రార్థన చెప్పట్లేదు అని అన్నారు. నేను అన్నాను, సరే పరలోక ప్రార్థన చెప్పట్లేదు, ఈ ప్రార్థన చెప్పొచ్చు కదా, మీరు కూడా చెప్పొచ్చు కదా. నాట్ మై విల్ దై విల్ బి డన్. నా చిత్తము కాదు, మీ చిత్తమే సిద్ధించును గాక. ఇది అంటామా? అంత తేలిక కాదుగా, అంత సామాన్యం కాదుగా. యేసు ప్రభు వారు మనకు నేర్పించే పీజీ ప్రార్థన ఇది. ఇప్పుడు మనం కేజీ ప్రార్థనలో ఉన్నామా, పీజీ ప్రార్థనలో ఉన్నామా? చెప్పండి. మేధావులు మౌనంగా ఉండడు సమాజానికి చేటు.
మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సప్లికేషన్. రెండవది చూస్తామా? మత్తయి సువార్త 22వ అధ్యాయం, చాప్టర్ 22. మత్తయి 22. 22వ అధ్యాయము 29వ వచనం. verse 29. 22:29. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. రెండవది ఏంటంటే స్క్రిప్చర్స్, లేఖనం ఎరుగుట, వాక్యము తెలుసుకొనుట. వాక్యం అంతా కండతా వచ్చినా వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయకపోతే అదేమంత ఉపయోగం ఉండదు. సౌలుకు కూడా వాక్యం తెలుసు, ఎక్కడుందంటే తలలో ఉంది. దావీదుకు కూడా వాక్యం తెలుసు, ఎక్కడుందంటే తలలో ఉంది, హృదయంలో కూడా ఉంది. తలలో ఉన్నది హృదయంలోకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది? తలకి హృదయానికి ఎంత డిస్టెన్స్? జానట్ డిస్టెన్స్. జానట్ డిస్టెన్స్కి ఎంత వాక్యం ఎలాగుంటుందంటే బైబిల్లో రాయబడింది, నీ వాక్యం వేగముగా పరిగెత్తు. దై వర్డ్ స్విఫ్టెత్ ఫోర్త్ స్పీడియల్లీ. నీ వాక్యం వేగంగా పరిగెత్తుంది. ఆయన వాక్యం బలమైంది, లైట్ ఇయర్స్ కంటే వేగంగా వచ్చేది. అన్నిటికంటే వేగంగా ఆయన వాక్యం పరిగెత్తుంది. మరి తలలో ఉన్న వాక్యం హృదయం దగ్గరికి వస్తేనే కదా అప్లికేషన్ లేకపోతే వ్యర్థమే కదా. మనలో చాలామందికి వాక్యం తెలుసు, కంటత తెలుసు, బోధించడం తెలుసు, నేర్చుకున్నది తెలుసు, ఇతరులకు చెప్పేటప్పుడు మనకు తెలుసు. కానీ అన్వయించుకోవటానికి వచ్చేటప్పుడు ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవడం చాలా విషాదకరమైన సంగతి. దేవుడు బలమైన వారినిగా వాడుకోవట్లో కొంతమందిని గొప్పతనం ఏంటంటే ఆ వాక్యాన్ని వారు అన్వయించుకోవటానికి ఇష్టపడు. యేసు ఏదైతే బోధించినాడో అది చేశాడు, ఏది చేశాడో అది బోధించిన. మామూలు మనం ఎలాగుంటుంది, ఏది చేయమో అది బోధిస్తాము, ఏది చేస్తామో అది బోధించడానికి రాదు. అర్థమైంది నేను చెప్పే మాటలు? ఏది చేస్తామో అది బోధించడానికి రాదు, ఎందుకంటే అది బోధించేది కాదు కదా, చేసేది. యేసు ప్రభువు అలా కాదు. వాట్ ఎవర్ హి డిడ్ హి టాట్, వాట్ ఎవర్ హి టాట్ హి డిడ్. ఏది చేశాడో అది బోధించినాడు, ఏది బోధించినాడు అది చేసినాడు. అలాగే దైవ వాక్యం యొక్క వెలుగు, ప్రత్యక్షత మనలో కూడా రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగే భక్సింగ్ గారు కూడా తక్కువ మెసేజ్ చెప్పినాడు, కానీ ఎక్కువ అప్లికేషన్ ఉండేది. మనం మెసేజ్లు ఎక్కువ చెప్తా ఉంటాం, అప్లికేషన్ ఆల్మోస్ట్ నాన్. ఆయన కలిగిన వాక్య వెలుగును గురించి ఆయన ఒకసారి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళింటే, ఇంగ్లాండ్ దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన భక్సింగ్ గారి దినాల్లోనే ఒక బైబిల్ పండితుడు ఉండేవాడు. ఆయన పేరు మార్టిన్ లాయిడ్ జోన్స్. ఆయన భక్సింగ్ గారిని కలుసుకొని ఇలాగ అడిగాడంట, బ్రదర్ భక్సింగ్, వాట్ ఈస్ ద మిస్టరీ దట్ యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క వెలుగు మీలో ఇంత బలంగా ఉండే మర్మం ఏంటి, రహస్యం ఏంటి అని. మనమైతే ఏదో చెప్తాం, కంకర్డెన్స్ చదివినా, యూట్యూబ్ చూసినా, అది విన్నా, ఇది విన్నా, బైబిల్ కాలేజ్ థియాలజీ వేసినా అని. భక్సింగ్ గారు ఎంత సామాన్యమైన సరళమైన జవాబు చెప్పాడంటే, ఐ రీడ్ ద బైబిల్ ఆన్ నీస్. మోకాళ్ళ మీద నేను బైబిల్ చదువుతా. ఇది కష్టమా అండి? ఫీజు కట్టాలా? అప్లికేషన్ ఫిలప్ చేయాలా? ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా? ఎవరిది అవసరం లేదు. ఐ రీడ్ ద గాడ్స్ వర్డ్ ఆన్ నీస్. దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద నేను చదువుతా. దేవుని వాక్యం మనం ఎరిగినప్పుడు తప్పిపోకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది. అందుకే 119, 150 అనుకుంటా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభు దినాన్ని మన కొరకు రాబోతున్నాడు. ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలని కోరబడుతున్నాము అని వాక్యం మనకు తెలియజేస్తుంది. మూడవది చూస్తామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25. హెబ్రీ 10:25. హెబ్రీ చాప్టర్ 10 verse 25. ఫిబ్రవరి 10:25. మనకు తెలుగులో 24, 25 కలిసి ఉన్నాయి. నేను చదువు.
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము. ఏ దినము? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంత బాగా చెప్తారని నేను అనుకోలేదు. ఆ దినము, ఆ దీర్ఘం ఎక్కడ దాకా వెళ్ళింది? అక్కడ దాకా వెళ్ళింది. వెరీ గుడ్. ప్రభు వచ్చే దినాన్ని ఇది జ్ఞాపం చేస్తుంది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయడి. శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, యేసు ప్రభు యొక్క సంఘముగా మనము యేసు రక్తం ద్వారా కడగబడి చేర్చబడ్డాం. తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన సమకూర్చున్నాడు. ఇప్పుడు సంఘములో ఉన్నప్పుడు కొందరు సమాజముగా కూడట మానినట్లుగా, అంటే కొందరు మానేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా, వాళ్ళు మానేయటానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కారణాలన్నీ కరెక్టే ఉండొచ్చు, కానీ మానేయడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు మానేయటానికి చెప్పే కారణాలు సేవకుడు బాగలేడు, ఎల్డర్స్ బాగలేరు, బోధ బాగలేదు, వాళ్ళు ఎవరికి ఆత్మీయత లేదు, ఇవన్నీ కారణాలు అన్నీ కరెక్టే ఉండొచ్చు. కానీ మీ కారణాలు బట్టి మీరు మానేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ కారణాలు ఉన్నా కూడా మీరు వచ్చింటే మందిరానికి, అది కరెక్ట్. మందిరానికి 5 రకాలైన ప్రజలు వస్తారు. మొదటి రకం చెప్పమంటారా? ఫార్మల్ బిలీవర్స్, అంటే వస్తుంటారు పోతుంటారు. హిందీలో ఒక సామెత ఉంది, ఆయారాం గాయారాం. వచ్చినారు, కూర్చున్నారు, వాళ్ళు ఫేషియల్ ఇండెక్స్ ఉంటుంది కదా, FRS అని, అది వేసుకున్నారు, ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంటారు. యాప్లో పడిపోయింది. ఎందుకు వచ్చినారో వాళ్ళకి తెలియదు, ఎందుకు వెళ్తున్నారో కూడా అసలే తెలియదు. అది మొదటి రకం. రెండవ రకం ఏంటంటే ఫెస్టివ్ బిలీవర్స్, పండగలప్పుడు వస్తారు. గుడ్ ఫ్రైడే, ఉపవాసము, ఈస్టరు, క్రిస్మస్, January 1st పండగలప్పుడు కూడా వెళ్ళకపోతే ఎలాగండి? అలాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు పండుగ విశ్వాసం వస్తారు. వచ్చినా కూడా ఎక్కడో కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏదో తలస్తుంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. వాళ్ళ దారిన వాళ్ళు వచ్చి వాళ్ళ దారిన వాళ్ళు వెళుతుంటారు. ఇది రెండవ రకం. మూడవ రకం ఏంటంటే ఫంక్షనల్ బిలీవర్స్. వాళ్ళకి ఏదైనా పని అప్పగిస్తే, పని అంటే మన భాషలో, వాళ్ళ భాషలో పవర్, అధికారం. ఏదైనా పరిచయం, సండే క్లాస్ టీచరా, యూత్ లీడరా, కిచెనా, ఏదో ఒకటి ఇన్ఛార్జ్ ఇచ్చినారంటే వాళ్ళు వస్తుంటారు. అది లేదనుకో ఇంకోళ్ళు రారు. అది మూడవ రకం. నాలుగవ రకము, ఇది చాలా డిఫరెంట్ రకం, ఫాల్ట్ ఫైండర్స్. వీళ్ళు ఎందుకు వస్తారంటే శాస్త్రులు, పరిచయాల మాదిరి ఏం తప్పు వాక్యం చెప్తాడు, ఏం తప్పు రెఫరెన్స్లు చెప్పినాడు, ఎంత తప్పు పాటలు పాడినారు, ఎవరు ఏమేమి నగలు వేసుకుని వచ్చినారు, ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకుని వచ్చినారు, ఎవరితో ఎలాగ తప్పులు పట్టాలి, ఆ ఎల్డర్ ఎట్లా, వాళ్ళ పిల్లలు ఎట్లా, ఈ సేవకుడు ఎట్లా, వాళ్ళ పిల్లలు ఎట్లా, ఎవరు ఎలాగున్నారు. వీళ్ళు పనే ఫాల్ట్ ఫైండింగ్ అనమాట. వీళ్ళు డైరీ కూడా రాస్తుంటారు, వాక్యం కాదు. ఫాల్స్. బ్రదర్ మీరు పలానా రోజు ఇలాగన్నారు, పలానా రోజు ఇలాగ పాట పాడారు, అది తప్పు, 2 సార్లు పాడాలా, ఒకేసారి మీరు పాడారు, ఒకసారి పాడాలా, 2 సార్లు మీరు పాడినారు. రెఫరెన్స్ కూడా తప్పులు చెప్పినాం. మేమంతా మానవులమే కదా, తప్పులు చెప్తూ ఉంటాం, తప్పు జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎ బ్లండర్, ఇట్స్ ఎ హ్యూమన్ ఎర్రర్. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. అంటే మన తప్పులు సమర్థించుకుంటున్నామని కాదు. ఒకవేళ రిఫరెన్స్ చెప్పేది లూకా, మత్తయి చెప్పొచ్చు, మత్తయి లూకా చెప్పొచ్చు, మోషే అహరోన్ అని చెప్పొచ్చు, అహరోన్ మోషే అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఎర్రర్స్. కొన్నిసార్లు వయసును బట్టి ఆ ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్ల మైండ్ పనిచేయదు, బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ హ్యూమన్ ఎర్రర్స్. తప్పు వాక్యం ప్రకటిస్తే అది వేరే. యేసు ప్రభు లేకుండా మీరు పరలోకానికి వెళ్తారంటే అది వేరే. బైబిల్ చదవాల్సిన పని లేదంటే అది వేరే. ఇవాళ ఆల్ హ్యూమన్ ఎర్రర్స్. అంటే వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్లు తప్ప చెప్పడము, లేకపోతే పాడబడేటప్పుడు సాగదీయడము, లేకపోతే కట్ చేయడం, దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్. ఇవి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపవు, ఇవన్నీ మార్చుకోవచ్చు. పరలోక రాజ్యానికి వెళ్ళేది యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడటం మాత్రము ద్వారానే. మిగతా ఏది పరలోక రాజ్యానికి దగ్గరికి కూడా మనల్ని తీసుకురాలి.
వీళ్ళు ఫాల్ట్ ఫైండర్స్, వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఏమంటే పరిసయ్యులు. వాళ్ళ పరిసయ్యులు ఏంటంటే వాళ్ళు పోరు, వేరే వాళ్ళని కూడా పోనీరు. ఎక్కడికి? వెరీ గుడ్, అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? ఎక్స్పీరియన్సా? పరలోక రాజ్యానికి వాళ్ళు పోరు, పోయేవాళ్ళని పోనీరు. మందిరానికి వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని కూడా వెళ్ళనీరు. ఎవరైనా మందిరికి వెళ్దాం రండి బ్రదర్, మీటింగ్స్ కదా అంటే అక్కడ ఎవరు మంచోళ్ళు ఉన్నారు బ్రదర్? ఎవ్వరు మంచోళ్ళు లేదు. స్టేజ్ మీద ఉండేవాళ్ళు మొదలుకొని కింద చెప్పుల స్టాండ్లో ఉండేవాళ్ళు దాకా ఒక్కరు మంచోళ్ళు చెప్పండి బ్రదర్, నేను అక్కడే వచ్చి ఉంటా. మంచోళ్ళు కాదు కనుక ఇక్కడికి వచ్చినావు, మంచోడు కనుక నువ్వు బయటే ఉండవు. నువ్వు మమ్మల్ని కూడా మార్చవచ్చు కదరా, లోపలికి రావట్లేదు ఎందుకని? మేము మారుతామని భయమా, నువ్వు మారుతామని భయమా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. మేము నీ వల్లే అవుతామని భయమని ఉండాలా, లేకపోతే నువ్వు మా వల్లే అవుతావనే భయమన్న ఉండాలి. బయట నిలబడి మాట్లాడడం కాదు, లోపలికి వచ్చి మాట్లాడాలి. బయట చాలా మాట్లాడతాం, ఒక కుటుంబానికి వలబడి చాలా మాట్లాడవచ్చు. కుటుంబంలో ఉండే మాట్లాడడం వేరే. ఇంట్లో ఉన్న నాన్న, అమ్మ, ఈ పిల్లలు, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, వాళ్ళకి ఏదైనా బలహీనతలు ఉన్నాయనుకోండి, బయట నిలబడి మాట్లాడ, మా నాన్న తాగేసి వస్తాడండి, మా అమ్మ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుందండి అని బయట నిలబడి మాట్లాడరు. వాళ్ళ కుటుంబంలో సార్ట్ చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్. దట్స్ కాల్డ్ ఫ్యామిలీ. మనది ఆధ్యాత్మికమైన కుటుంబం అయిన తర్వాత మనం కూడా అంతరంగంగా ఏదన్నా సమస్యలు ఉంటే సార్ట్ చేసుకోవాలి, కానీ బయట నిలబడి మాట్లాడితే ఏం లాభం ఉంది? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు రాకడ వస్తుంది, ఇంకెంతకాలం బతుకుతామని చెప్పండి, ఇంకెంతకాలం నేను చాలా ఏళ్ళు బతుకుతాననే వాళ్ళు చెప్పండి. ఎవరైనా ఉన్నారు అలాగా? నేను ప్రతిరోజు చెప్తుంటాను కదా, ఈరోజు కూడా చెప్తా. మనలో సగం మంది మేము సగం జీవితం అయిపోయిన వాళ్ళు ఉన్నాం. 35 ఏళ్ళు అయిపోతే సగం అయిపోయినట్లే, 40 అయినా ఇంక సగం అయిపోయినట్లే. ఎందుకంటే బైబిల్లో రాశారు 70 ఏళ్ళ ఆయుష్, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి సగం అయిపోయిన వాళ్ళే కదా ఇక్కడ ఉండేది. ఎట్లా చెప్తారు బ్రదర్ మీరంటే, కంటికి అద్దాలు వచ్చినాయి కదా. 40 దాటితేనే అద్దాలు వచ్చేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే, డాక్టర్ గారు నాకు కండ్లకు కనపడట్లేదంటే ఫస్ట్ అడిగే ప్రశ్న ఇది, ఏమని? మీ వయసు ఎంత? వయసు చెప్పడానికి సిగ్గుపడితే అక్కడ దాకా పోవాల్సిన పని లేదు. నా వయసుతో పని ఏముందండి, అద్దాలు రాయొచ్చుగా మీరు. వాళ్ళు చెప్తారు 40 దాకా వస్తేనే మీకు కంటి చూపు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చాలా చిన్నపిల్లలకు కూడా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. 40 వచ్చినాయంటే సగం అయిపోయినట్లు. ఇంకా ఆ తర్వాత ఏముంది? నేను ఉదయం చెప్పాను కదా, ఇప్పుడు 40 ఏళ్ళ దాకా బహుశా బైబిల్ 40 ఏళ్ళ దాకా ఏం జరుగుతుందంటే మనం చెప్పినట్లు శరీరం వింటుంది. 40 తర్వాత ఏం జరుగుతుందంటే శరీరం చెప్పినట్ల మనం వినాల. నువ్వు కింద కూర్చోలేవు, కుర్చీలో కూర్చుంటే సరేలే. నువ్వు ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్కి పోలేవు, నిద్రపో అంటే సరేలే. నువ్వు సువార్తకు పోలేవు, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేయి, కావాలంటే నిద్రపో అంటే సరేలే. శరీరం మనకు ఆర్డర్ ఇస్తుంది, ఆ ఆర్డర్కి మనం స్పందిస్తాం. నేను ఎందుకు పోలేను, నేను పోగలను కదా, ఎందుకు అలాగంటావు అంటే, అయ్యో పక్కన భార్య కొడుకు ఎవరో ఉంటారు కదా, షుగర్ వచ్చి ఎక్కువైపోయి పడిపోతే ఎవరు చేస్తారు? ఆ సువార్త మానేసి నీ చుట్టే తిరగాల్సి వస్తుంది. అదేదో పోకుండా ఇక్కడ ఉంటే ప్రార్థన చేస్తే మంచిది. శరీరం ఎంత డామినేట్ చేస్తుంది చూడండి. దైవ పనిలో మనం ముందుకు వెళ్లకుండా డామినేట్ చేస్తుంది. అందుకే కాలము దగ్గరకు వచ్చింది. వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. దేవుని మందిరానికి రాకుండా మానివేయద్దు. చాలా సమస్యలు ఉండొచ్చు మానేయటానికి. మీరు చెప్పే సమస్యలన్నీ వాస్తవాలు అయి ఉండవచ్చు, కానీ మానేయడం మంచిది కాదు. బైబిల్ రాయబడింది, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. కొందరు విడిచిపెట్టినారు అలాగా. బైబిల్లో రాశారు, మనం కూడా చూస్తూ ఉంటాం. గాలిపటాకం, సంక్రాంతి గాలిపటాకం వదులుతారు కదా, అది ఎక్కడ వదిలింటారు, దారం ఎక్కడ ఉంటుందో తెలియదు. వాళ్ళేమో ఎక్కడ అంతా తిరిగేసి వాళ్ళంతా తిరిగేసింటారు. అది తీర పొరపాటున దారం కానీ గాలిపటాకం కానీ దేని చెట్టుకో కొండకో ఏదైనా కుట్టుకునింది అనుకోండి, ఇంకా వదిలిన పిల్లోడన్నా పోవాలో దాన్ని అన్నా వదిలేయాలి. అలా కొంతమంది విశ్వాసులు ఉండిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. నీ బతకొకటి నష్టపోతే పర్వాలేదేమో, కానీ నీ కడపలో పుట్టిన పిల్లలకు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే హెచ్చరిక, వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ యూ బట్ ద జనరేషన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
నీ విషయం మాత్రమే మాకు పట్టింపు కాదు, కానీ నీ గర్భంలో నుండే వచ్చేవారి కూర్చి కూడా పట్టింపు ఉంది. రాబోతరం వారు దేవుని కొరకు స్తంభాలుగా నిలబడాల. దేవుని మందిరం రావడంలో నెక్స్ట్ జనరేషన్గా వారు నిలబడాలా. నీ స్థానం అయిపోయిన తర్వాత వారు ఆ స్థానంలో లేకపోతే, నువ్వు కూర్చునే స్థలం ఖాళీగా ఉంటే, నువ్వు ప్రార్థన చేసే స్థలం ఖాళీగా ఉంటే, నువ్వు ఆరాధన చేసే స్థలం ఖాళీగా ఉంటే ఏమయ్యారు నీ పిల్లలు? వేరాడదే. నీ ఒక్కడివే ఉన్నావు, నీ వచ్చి కూర్చొని ప్రార్థన చేసినావు, ఆరాధన చేసినావు, పరిచయంలో పాలు పొందినావు. ఆ బ్రదర్ ఇక్కడ కూర్చునేవాడు, ఆ అక్క ఇక్కడ కూర్చునేవాడని ఇతరుల విశ్వాసులకు కూడా తెలుసు. బట్ నువ్వు పెద్ద వ్యక్తి అయిపోయావు, రాలేకపోతున్నావు. ఇప్పుడు మరి నీ పిల్లలు ఏమయ్యారు? వేరాడదే. వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో ఉంటే అది వేరే విషయం. ఇక్కడే ఉండి కూడా మందిరానికి రాకపోతే మీ బిడ్డలకు మీరు ఆ ఆస్తులు, డబ్బులు, ఇవన్నీ బంగారం ఇవన్నీ ఇవ్వడం గొప్ప సంగతి ఏం కాదు. లోకం కూడా అదే చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు చేస్తుంటా, క్రైస్తవులు వారి పిల్లలకి రెండే ప్రాముఖ్యంగా ఇవ్వాలి. మొదట గాడ్, రెండవది ఎడ్యుకేషన్, చదువు. మీరు ప్రభువుని పరిచయం చేయకుండా ఉంటే తల్లిదండ్రులుగా వారి విషయంలో సరైన విధానంలో పేరెంటింగ్ చేయలేదని అర్థం. ఏం చేస్తాం బ్రదర్, చెప్తే వినరు బ్రదర్, ఇప్పుడు మాట వినరు కదా బ్రదర్, బలవంతం చేస్తామా బ్రదర్, ఇవన్నీ మామూలుగా మనం చెప్పే మాటలు. బైబిల్ ఏం రాశారో తెలిసిన సమూయేలును గురించి. సమూయేలు కుమారులు చేసి చెడతానని ఏం చేయలేదంట, ఏం చేయలేదు, అడ్డుకోలేదు, చెప్పలేదు కాదు ఇది చేయొద్దురా తప్పు అని, అది చెప్పేసాడు. ప్రభు ఏం చేస్తున్నాడంటే అడ్డుకోవాలంట. ఇది అయ్యే పనేనా? సినిమాకి పోతుంటాడు ఈ బీటెక్ చదివాడు, మన ఇంట్లో పోవద్దురా అని అడ్డుకోవడం వీలైద్దా? మనందరిని తన్నిపోతాడు వాడు. అడ్డుకోవడం అంటే ఇలాగా పోతా ఉంటే వద్దు వెళ్ళొద్దు అని అడ్డుకోవడం వీలవుద్దా? బైబిల్లో రాసినారు. అంటే అది లిటరల్గా చేయమని కాదు దాని అర్థము. ప్రార్థన ద్వారా వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలని. సమూయేలు వచ్చినాడు కానీ ఆ తర్వాత కుమారులు రాలేకపోయారు. దిస్ ఈజ్ ద ట్రాజడీ ఆఫ్ ద చర్చ్ టుడే. ఇది నాన్న సంఘాల యొక్క దుస్థితి. ఇది ఉన్న సమూయేలును బట్టి సంతోషిస్తున్నాము, కానీ సమూయేలు తర్వాత వచ్చే జనాల సంగతి ఏంటి? మన తర్వాత వచ్చే రాబో తరం ఏంటి? అందుకే మీ పిల్లలైన వారికి ప్లాట్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, వాకిలు ఇస్తాం, బండి ఇస్తాం, కారు ఇస్తాం, ఇవన్నీ చెప్పి అని డైవర్ట్ చేసి చదువు లేకుండా బీటెక్లో 4 ఏళ్ళు అట్లా ఇట్లా చెట్ల కింద తిరిగేసి అయిపోయిన తర్వాత నాకు ప్లాట్ ఇస్తానన్నారు కదా, ఇవ్వండి, బండి ఇస్తానన్నారు, ఇవ్వండి. నువ్వు ఒక ప్రయోజకుడైతే ఇవ్వాలనుకున్నా, అట్ట చెప్పలేదు మీరు. అప్పుడు నాకు ఇచ్చేస్తామన్నారు, ఇవ్వండి. తప్పైన కుమారుడు ఒకటి తయారవుతాడు ఇంట్లో. అందుకే మీరు ముందే ఇట్లాంటివన్నీ చెప్పేసి అది ఎక్కడ కాకుండా చేయొద్దండి. మొదట ప్రభుని గురించి పరిచయం చేయండి, యేసుని గురించి చెప్పండి, యెషయాను గురించి చెప్పండి. దాని పిల్లలు ఆకాశంలో సూచక్రియలుగా కనిపించేవాళ్ళగా, నక్షత్రాల వలె ప్రకాశించేవారుగా ఉన్నారు. మీ పిల్లలు యేసుని ఎరిగి బాప్తిసం తీసుకొని పరిచయంలో పాలు పొందుతుంటే తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసేదానికంటే ఇంకా ఎక్కువైన దృశ్యం ఏమి చూడగలరు? చదువుకునే పిల్లలుంటే, బహుశా మీకు సామర్థ్యము ప్రభు నడిపింపు ఉంటే పాశ్చాత్య దేశంలో మంచి విద్య చదివించడానికి ప్రయత్నం చేయండి. గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. మనం ఏమంటాం, బ్రదర్ మేము కూడా ఇక్కడే చదువుకున్నాం, మా వాడు కూడా ఇక్కడే చదువుకున్నాం. మనం చదివేటప్పుడు స్టాండర్డ్ వేరే, టూ మచ్ స్టాండర్డ్. అది గవర్నమెంట్ స్కూల్స్కి పోటీ ఎవరు ఎన్నడూ ఎప్పుడూ రాలేదు. మేము చదివే దినాల్లో మాకు ప్రతి టీచర్ స్పెషల్. ఇంగ్లీష్ టీచర్ వచ్చినా చెమటలు పడతాయి, తెలుగు ఆయన వచ్చిన, హిందీ ఆయన వచ్చినా కూడా అంతే. ఎవరీ టీచర్ వాజ్ స్పెషలైజ్డ్. పోనీ డిగ్రీకి వచ్చిన తర్వాత అలాగే పీజీకి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చినా ఆ టీచర్స్, ఆ ఫ్లో, ఆ ప్రజెంటేషన్, అది నేను 1వ తరగతి నుండి పిహెచ్డి దాకా గవర్నమెంట్ దాంట్లోనే చదివాను. మరి దేవుడు ఆశీర్వదించినాడు. అలాగని మీరు కూడా అక్కడే చదివించదు అన్నీ నేను చెప్పట్లేదు. మీరు ప్రార్థన చేయండి, ప్రభు ఎలాగ నడిపిస్తే అలాగా. కాకపోతే ఏం చేస్తున్నారంటే ఇది నల్ల విశ్వాసులు వాడు పిల్లలకు ముందే చెప్తారు, రే నువ్వేం ఒత్తిడి తీసుకోవద్దు నాన్న, మనకు గవర్నమెంట్ సీట్ రాకపోయినా పర్వాలేదు, ₹1,00,00,000 తెచ్చి మీ నాయన ప్లాట్ అమ్మేసి డొనేషన్ కట్టి మంచి సీట్ తెప్పిస్తాను. చాలామంది బిలీవర్స్ ఇక్కడ ఉన్నారు. ఆ కోటి ప్రభుకి పరిచయకు వాడుకోవచ్చు, అక్కడ వాడరు. అక్కడ మాత్రం ₹5 బిల్లు ఎక్కడుంది, ఎక్కడ పెట్టావు మాయ పర్సు,
ఏమంటే ఆదివారము. ఆ 10 రూపాయల నోటు ఎక్కడ? మందిరానికి వచ్చేటప్పుడు 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, ఇవి మీకు తెలుసో తెలియదో, మీరు కానకేసిపోయిన తర్వాత ఆదివారం రాత్రి కానీ సోమవారం కానీ కౌంటింగ్ చేసే వాళ్ళకి చెమట్లు పడతాయి తెలుసా. ఇంతింత వేసారని కాదు, అన్ని 10 రూపాయల నోట్లో మొదటి పెట్టి వేసింటారు. 20 రూపాయల నోట్లో మొదటి పెట్టి వేసింటారు. ఆ కౌంట్ చేసేవాళ్ళు 500 నోటు ఏమన్నా కనిపిస్తుంది ఏమంటే ఒకటో రెండో 200 నోటు, అది కూడా ఒక 10 అయింది. 100 రూపాయల నోటు అదే ఇది, అన్నీ చిల్లర. ఏం రాదు అక్కడ కడుతున్నారా? వాళ్ళకి 2 ఉంటాయి కట్టేవి, డబ్బులు వసూలు చేసేవి. నేను కరెక్ట్గా సూటిగా చెప్తున్నాను, హాస్పిటల్, కాలేజ్, ఈ రెండిట్లో మీ సంపాదన పోస్తారా, ఇక్కడ పెట్టిలో పోస్తారా? అబద్ధాలు చెప్పొద్దు ఆదివారం, చెప్పండి. ఎక్కడ పడతారు? నేను ఈ మాట అంటే మీరు అంటారు, బ్రదర్ ఎవరు నమ్మకస్తులు ఉన్నారు బ్రదర్ పెట్టిలో వేయటానికి. బక్సింగ్ గారి దినాల్లో కాదు కదా బ్రదర్. బక్సింగ్ గారి దినాల్లో కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీలకు చదివించారా? లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోయారా? అంటే పోయిన వాళ్ళంతా అలాగని నేను అనట్లేదు, మళ్ళీ తప్పగా మీరు అర్థం చేసుకోవద్దండి. దాని అంతటికీ పోస్తున్నారు. ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికే చిల్లర ఎత్తుతారు. వ్యాలెట్ ఎక్కడమ్మాయి కనపడట్లేదేంటి? అక్కడ వేసేటప్పుడు మాత్రం బ్యాంకులో కట్టలు ఎవరికి తెలియకుండా గన్నె బ్యాగులు వేసుకొని ఫీజు కట్టేసి వచ్చిన తర్వాత ₹1 ఏం బ్రదర్ మా వారిని అక్కడ చేర్పించినాం బ్రదర్, ఎంత కట్టారు బ్రదర్? తెలియదు మాలాంటి అమాయకులకు ఏదో ₹1,00,000 కట్టాడేమో ఫోన్లే అనుకుంటా. ఎందుకంటే మా చదువుకు అంతా కూడా అంతే కాలేదు. ఇప్పుడు వాళ్ళకి ₹1,00,000 అంటే ₹1,00,000 స్కూలు అసలు కేజీకే తీసుకెళ్ళడానికి లేదు. కోట్లు మనీ ఫ్లో ఉంది, కానీ ఎక్కడికి వెళ్తుంది? హాస్పిటల్, కాలేజ్ మేనేజ్మెంట్. దేవుని మందిరాలు ఏమయ్యాయి చెప్పట్లేదేంటి? ఖాళీగా అయిపోయాయి. ఈ మాటలు చెప్తే వాక్యం చెప్పుకుని డబ్బుల గురించి చెప్పాడు ఏంటంటే, ఎవరు చెప్తారండి? ఎవరో ఒకటి చెప్పాలి కదా, అక్కడ చెప్పాలి కదా. ఈ మన పొరపాట్లు మనకు తెలియాలి కదా. మనం మెడికల్ బిల్ ఇంత కట్టుకుంటాం. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మేము ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు ఉన్నాయి, ఎవరో ఒకరు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది బ్రదర్. ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచించినారా? హాస్పిటల్కి పోయి వేలు పోవద్దని చెప్పట్లేదు, డాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళు రావాలని పిలుస్తుంటారు మిమ్మల్ని. పోవద్దండి, రామక్క అని చెప్పండి. అర్థమవుతుందే నేను చెప్పే మాటలు? కానీ మీరు చాలా సంతోషపడతారు. ఏమైనా బ్రదర్ మా ఊర్లో సూపర్ స్పెషాలిటీ వచ్చింది, ఎయిమ్స్ కూడా వచ్చింది. అది మనకు కాదు, మాకు కాదు ప్రభు, మేము వచ్చే మార్గాలు 2: ఇల్లు, ఆఫీస్, మందిరం, అంతే. దట్స్ నాట్ అవర్ ప్లేస్. దానికి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? దానికి ఎందుకు లక్షలు వేయాలా? మేము నీ ప్రజలము, బైబిల్లో రాయబడిన స్వస్థపరిచే యెహోవాను నేనే. అలాగని మీకు ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్ మానేయమని నేను చెప్పట్లేదు, మళ్ళీ వేరుగా అర్థం చేసుకోవద్దండి. వెళ్ళండి, ఖర్చు పెట్టుకోండి, బాగా బయటికి రండి, ప్రార్థన చేస్తాము, కృతజ్ఞతాస్తుతి కూడికి ఏర్పాటు చేసి నన్ను విలువడ్డి వస్తా. కానీ చాలా సందర్భాల్లో మనమే కొని తెచ్చుకుంటాం. అలాగ మనం ప్రభు పరిచర్లో వాడే డబ్బులు ఎవరికో పోతుంది. మంటేస్తుంది మాకు. మీకు అనిపించట్లేదేమో కానీ ఇక్కడ నిలబడి బోధించే మాకు కడుపులో మంట పడుతుంది. మీరు వచ్చి చెప్తుంటే ₹1,00,000 అక్కడ కట్టు పెట్టాం బ్రదర్, ఇక్కడ 50 లక్షలు పెట్టాం, అక్కడ 10 లక్షలు పెట్టాం, ఇక్కడ సీటు కొడుకు, ఇక్కడ కొడుకు సీట్, అన్నీ బాగానే ఉన్నాయి. మరి వాట్ అబౌట్ ద ప్రభు? మీరు ప్రార్థన చేసి మీ పిల్లోడు బాగా కష్టపడితే ఐఐటీలో, ఎన్ఐటీలో ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, ఏడొస్తుంది బ్రదర్? పోటీ ఎక్కువైపోయింది. మీరు దీపం బుడ్డి పెట్టుకొని కాళ్ళకి చెప్పలు లేకుండా చినిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు చదివి లెక్చరర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, గొప్ప వ్యక్తులు అయ్యారే. ఇప్పుడు కరెంటు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు చదవటానికి ఏం బద్ధకం మీ పిల్లలకి? చదవరు బ్రదర్. ఎందుకు బ్రదర్? భయం లేదు, దైవ భయం లేదు, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళేది లేదు. బైబిల్లో చదివిన వాళ్ళని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించినాడు. మోషే ఎంత చదివాడు? ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద ఈజిప్షియన్ విజ్డమ్.
ఐగుప్తు యొక్క జ్ఞానం అంతట్లో 30 కాదు పాస్ అయింది. ఎక్స్పర్ట్, టెక్స్ట్ బుక్లు రాసి అంత స్టేజ్కి వెళ్ళాడు. మనమేమనుకుంటామంటే టెక్స్ట్ బుక్లు చదివేటప్పుడు పరీక్ష ఎవడు రాసినాడు రా నాయన, ఇంత కష్టం ఈ ఈక్వేషన్, ఈ ఫిగర్ ఇంత కష్టం, ఈ టేబుల్ ఇంత కష్టం, పక్కన వాడికి ఏం పని లేదురా. దేవుడు మన దానియేలు గురించి చెప్పబడింది, దానియేలు బబులోన్లు వారికంటే ఇంకా 10 times వైజ్. దేవుని పిల్ల అలాగ తలగా ఉండాలి. ప్రభువా, నా డబ్బులు, నా సమయము నాకు సంబంధించింది, లోకానికి వద్దు. అది చెందితే నీకే చెందాలా, లేకపోతే నేను నా కుటుంబానికైనా వాడుకో. పేదలు అక్కరగలిగిన వారికైనా వెళ్ళాలి, స్వార్థ పరిసరికైనా వెళ్ళాలి. ఎవరో దారెంబడి పోయి వాళ్ళు దోచుకోవడం ఏంటండి? ఎప్పుడు అనిపించట్లేదా? మధ్యనికి వచ్చే వాళ్ళు ఇన్ని రకాలు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎంతమందిని చూసినా 4. ఈ 4 రకాల వాళ్ళే మధ్యనికి వచ్చేటట్లయితే ఇది మనకు ప్రోత్సాహం పురికొల్పు ఉండేది కాదు. 5వ రకం కూడా ఉంది, ఫెయిత్ఫుల్ పీపుల్, నమ్మకమైన వారు. వారికి పరిచయం ఇచ్చినా ఇకపోయినా వస్తారు, వాళ్ళని తిట్టినా ఇబ్బంది పెట్టినా వస్తారు, వారిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వస్తారు, వాళ్ళని దర్శించినా దర్శించకపోయినా వస్తారు, వారి విషయం మనం అంతా కేర్ తీయకపోయినా వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ శేషం. అలాంటి వారి ద్వారా స్తంభాలుగా సంఘాలు నిలబెట్టి వాడుకుంటున్నారు, వాళ్ళే శేషం. ముందుకెళ్ళక మునుపు ఈ 5 రకాల్లో మనం ఏ రకం? మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా, 5వ రకమా? పైవేవియు కాదా? ఏ రకం? కొందరు మానుకొంచున్నట్లు సమాజముగా కూడుక మానక ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా సహవాసంలోనికి రావాలని మనం కోరబడుతున్నాం. సహవాసంలో పోరాటాలు ఉన్నాయి. మీరు అనొచ్చు, బ్రదర్ చాలా కష్టం బ్రదర్ ఉండడం అని. కష్టమే మరి. ఆఫీస్లో కష్టం లేదు నాకు అనేవాళ్ళు చేయొద్దండి, ఉన్నారు కదా ఇక్కడ. ఎస్ఓలు, ఏఎస్ఓలు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, మాకు ఏమీ కష్టం లేదనే వాళ్ళు చేయొద్దండి. ఆఫీస్కి పోవాలంటే ఇప్పటి నుండే భయం వేస్తుంది, రేపు ఆఫీస్కి ఎట్టు పోవాలబ్బా, స్కూల్కి ఎలాగెళ్ళాలని భయం వేస్తుంది. పిల్లలకి మండే ఫీవర్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు వాళ్ళకి పోయింది, మనకు వచ్చింది. ఏదో శని ఆదివారాలు మర్చిపోయి వాక్యం అనే ప్రభు సన్నిధిలో బాగా విన్నాము, రాత్రి పడుకుంటే నేను నిద్ర పట్టదు బ్రదర్. ఎందుకు బ్రదర్? నెక్స్ట్ వీక్ అంతా వచ్చాము, కొత్త కొత్త యాప్లు వచ్చినాయి, సిస్టంలు వచ్చినాయి, ఆఫీసర్లు తిడుతున్నారు, రకరకాల టార్చర్లు, బాధలు, చెప్పుకోలేము, బయటికి మాట్లాడలేము, ఇంటికి వస్తే భార్య, పిల్లలు, ఇవన్నీ పోరాటాలు. ఉద్యోగం వచ్చేదాకా ఏమంటామంటే బ్రదర్ ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్లు ప్రార్థించి. యవనస్తులు చెప్తుంటారు మా దగ్గరికి, బ్రదర్ ఏదో ఒక ఉద్యోగం వచ్చిన. సరే, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు అడగండి ఎట్లన్నా అని. ఎప్పుడు రిటైర్డ్ అయిదామా అని ఎదురు చూస్తున్నా నేను కూడా. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రిటైర్మెంట్ కొరకు, విఆర్ఎస్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంక చేయలేము బ్రదర్, చేత కాదు బ్రదర్. పాతకాలంలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా కంఫర్టబుల్గా అనిపించేది, తేలిగ్గా. టీచర్ ఉద్యోగం అంటే ఉదయాన్నే లేయడము, అంత సర్దుకోవడము, బుట్టల బ్యాగులోనా, బుట్టల బ్యాగ్గా మీరు కర్రల బ్యాగ్ అంటారా, దాంట్లో బాక్సులు, లంచ్ బాక్సులు పెట్టుకోవడం, నాప్కిన్ పెట్టుకోవడం, వాటర్ బాటిల్ పెట్టుకోవడం, దాన్ని తీసుకొని బయటకు వస్తే షేర్ ఆట ఉంటుంది, ఆపితే అక్కడ నిలబడి మన స్కూల్ దగ్గర వదులుతుంది. 4 గంటలు అయిపోయిన తర్వాత స్కూల్లో నుండి బయలుదేరి మళ్ళీ ఖాళీ బ్యాగ్తో వచ్చి ఆటోలో కూర్చుంటే ఇంటి దగ్గర వదిలేస్తుంది. ఎట్లుంది అక్క వచ్చాం? చాలా బాగుంది బాబా, ప్రార్థన. ఇప్పుడు అట్ట కాదు, బుట్టల బ్యాగే తీసుకుంటావు కానీ ఆ షేర్ ఆటలో కుదరట్లేదు. ఇంకా అర్లీకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా యాప్లు ఉంటాయి, ఇంకా ఫోటోలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఇంకా అటెండెన్స్. ఎవరో ఊర్లో వాళ్ళు వస్తారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. చదువులేని వాళ్ళంతా వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తున్నాయి. ఇలాంటివన్నీ జరిగేటప్పుడు అనిపిస్తుంది, ఇంత చదువు ఇట్లా వచ్చిందని ఏంటి, ఇదేనా? వీటన్నిటిలో ప్రభుకు స్తోత్రాలు. దేర్ ఆర్ ఫెయిత్ఫుల్ పీపుల్, నమ్మకమైన వారు దేవుని మందిరానికి వస్తున్నారు, వాళ్ళు ఉంటున్నారు, ప్రభుతో నిలబడుతున్నారు.
ఇప్పుడు మనము ఈ మొదటి 4 రకాలైన ప్రజలతో కాకుండా 5వ రకం ఫెయిత్ఫుల్ పీపుల్. నమ్మకంగా ప్రభు పరిస్థితులు ఏమైనా, కొన్నిసార్లు మనకు బాధలు ఉంటాయి, ఇంట్లోనే ఉంటాం, రాలేం. ఏం బ్రదర్ మందిరానికి ఏం ముఖం పెట్టుకొని పోవాలంటే, బైబిల్లో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ బాధ ఉన్నప్పుడు మనం ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తాం, అది మానవ నైస్యము. ఆ ఏడుపు ఏదో ఇక్కడికి వచ్చి ఏడిస్తే బాగుంటుంది కదా. ఇక్కడ కన్నీరు గారిస్తే విలువ ఉంటుంది, అక్కడ విలువ లేదని కదా. అక్కడ కూడా ప్రభు చూస్తాడు ఎక్కడైనా, కానీ ఆయన ఇంట్లో చూసేది వేరు కదా. అందుకే నువ్వు కన్నీరు విడుచుట సూచితని నీ ప్రార్థన నేను అంగీకరించు. మీరు ప్రార్థన చేయటానికి కూడా శక్తి లేదనుకోండి, పర్వాలేదు, వచ్చేయండి. ఎవరో ప్రార్థన చేస్తుంటే మీకు భారం వస్తే ఏడ్చేయండి. ప్రభు మీ ప్రార్థన మాటలు చూడకపోయినా మీ కన్నీరు చూస్తాడు. ప్రభు పరిష్కారం ఇస్తాడు. అది దేవుడు చేసే పని. అందుకే 2వ రాజులు 25లో చెప్పబడింది, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్, ఐ హ్యావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. నీవు కన్నీరు చూచినాను, నీ ప్రార్థన నేను అంగీకరించిన, నీకు సహాయం చేయటం కొరకే నేను వచ్చిన. బహుశా మనం ఇంట్లో కన్నీరు గారేసి తిరుగు పొరుగు, లేదా మన ఇంట్లో వాళ్ళు అన్నది ఎప్పుడు ఏడుస్తాయి అమ్మాయి మాదిరి, లేదా భర్త ఏడుస్తూ ఉంటే భార్య బాధపడుతుంటుంది, మీరు ఏడిస్తే మా సంగతి ఏంటండి అని. ఇద్దరు ఏడిస్తే పిల్లలు ఏడుస్తారేమో, పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు ఏడుస్తారేమో, అంతా ఇల్లంతా ఏడుపైపోయింది, ఇంకేం చేస్తాము అని అనుకుంటాము. నిరీక్షణ కలిగిన మనమే ఇలాంటి దుఃఖ సాగరం కూడా వెళ్తుంటే నిరీక్షణ లేని లోకం సంగతి ఏంటి? వారికి నిరీక్షణ లేదు దేవుడు సాయం చేస్తాడని, వారికి నిరీక్షణ లేదు ప్రార్థన ఆలకించబడుతుందని, వారికి నిరీక్షణ లేదు ఈ శ్రమలు క్షణకాలమని, వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమలో ప్రభు మనల్ని ఆదరిస్తాడని, వాళ్ళకి నిరీక్షణ లేదు ఈ శ్రమలు అయిపోయిన తర్వాత మనం మహిమలో ప్రవేశిస్తామని. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇంకా వాళ్ళే చాలాసార్లు ధైర్యంగా ఉంటారు, మనకే ధైర్యం చెప్తారు. లోకస్తులు ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళేవాడు, ఏం సార్ డల్లగా ఉన్నారు అని. మనం కవరేజ్ చేయడానికి 5G ట్రై చేస్తాం కదా, ఏం లేదండి అంత బాగుంది, లేదు సార్ రోజు ఉన్నట్లు లేరు, ఈరోజు చాలా డల్లగా ఉన్నారు. వాళ్ళే దానికి సొల్యూషన్ కూడా చెప్తారు, సార్ జీవితంలో అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, బాధపడొద్దండి సార్, వచ్చేది రాని, మనం దాన్ని ఏమో ఆపలేము సార్, అదే పోతుంది దాని టైం వచ్చినప్పుడు. వాళ్ళ పదం ఏమంటే టైం బాగలేదని. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, నేను చెప్పాను కదా, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడంట, కాలం కలిసి రానప్పుడు నడిచే కొడుకు కుంటోడవుతాడంట. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భవిష్యత్తు అలాగే జరుగుతాయి. లోకస్తులు అలాగే మాట్లాడవచ్చు. ప్రభుకు స్తోత్రాలు. కాలములు సమయములు ఆధీనమందు వచ్చుకున్నాడు ఆయన. మన కన్నీరు చూస్తాడు, మన బాధ చూస్తాడు, మన వేదన చూస్తాడు, మన కృంగుదల, మన గాయాలన్నీ చూసి ఆయన మనకు సహాయం చేయడానికి వస్తాడు. ఇదిగో నేను వస్తున్నాను, నేను రాబోతున్నాను. ప్రభు వచ్చినప్పుడు మన బాధలన్నీ తొలగించబడతాయి. ఇప్పటిదాకా మనం ఎన్ని చూసాం? 3 విషయాలు. మొదటిది ఏంటి? సప్లికేషన్, ప్రార్థన. రెండవది ఏంటి? స్క్రిప్చర్స్, వాక్యము. మూడవది ఏంటి? శాంక్చురీ, పరిశుద్ధ స్థలం. ఇంతటితో మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు దినాన్ని రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకే ఎదురు చూసిన మనము ఆ ప్రభు యొక్క బూరధ్వని విన్నప్పుడు మనం అందరం మార్చబడతాం. ఈ దేహం అంతా విడిచిపెడతాం. చాలా ఆశ్చర్యం ఏంటంటే, సిస్టర్స్ కొన్ని డిస్కరేజింగ్ న్యూస్ చెప్తా, ఏమనుకోవద్దండి. మీకు ఇష్టమైన రంగులన్నీ పోతాయి, బహుశా తెల్ల రంగే వస్తుందేమో. అయ్యో తెల్లదంటే నాకు ఇష్టం లేదు. మహిమా శరీరం మనం ధరించుకుంటాం. ఇంకా మీకు చాలా విషాదకరమైనది చెప్పనా, మీ బంగారం అంతా అలాగే పోతుంది. మీరు డైమండ్ రింగులు అవి పెట్టుకొని వచ్చినా కూడా అలాగే పోతాయి. ఇంట్లో ఉంటే బ్రదర్ అంటే, ఇంట్లో ఉంటే అంతే, బ్యాంకులో ఉంటే అంతే, మీ దగ్గర ఉంటే మాత్రం ఇలాగే పోతాయి. మీరు యాపిల్ వాచ్ కట్టుకొని యాపిల్ ఫోన్ పెట్టుకొని అది కూడా పోతుంది. కొరికిన యాపిల్ కదా. అద్దాలు పెట్టుకున్న వాళ్ళు అద్దాలు పోతాయి. ఇంకా తర్వాత ఏదేదైతే పైన కనిపించేవన్నీ ఉన్నాయో అవన్నీ ప్రభువు ఈ దీన శరీరాన్ని, రోగగ్రస్తమైన శరీరాన్ని, పాపానికి లోబడే శరీరాన్ని, క్షయమైన శరీరాన్ని, మట్టికి లోబడే శరీరాన్ని, చనిపోయిన తర్వాత మట్టిలో ఉంచే ఈ శరీరాన్ని మహిమగల శరీరముగా ఆయన మార్చనై ఉన్నాడు. దిస్ ఫ్రీ, ఉచిత. వాడు మార్చాలంటే ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. అది మనం అనుకున్నట్టు మారుతుందో లేదో. మామూలుగా మీకే తెలుసు కదా, వెంట్రుకల జుట్టు నెరిసిన తర్వాత దీన్ని మార్చుకోవాలని ట్రై చేసుకొని నల్లగా కావటానికి బదులు బ్రౌన్ అవుతుంది కొంతమందికి.
తెల్లది పోయి నల్లది పోయి బ్రౌన్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఇబ్బంది వేస్తుంది. అలాగే జుట్టు మార్చుకోవడమే ఇంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రభు మనుషుని అంతా మార్చేస్తాడు. దుఃఖము, నిట్టూర్పు, వేదన, కృంగదల, అవమానం అన్నీ ఆయన తొలగిస్తాడు. ఇప్పుడు ఏంటంటే బైబిల్లో రాయబడింది 1 తెస్సలోనికైల 4వ అధ్యాయంలో, మనం మేఘముల మీద కొనిపోబడతా. ఇప్పుడు దాకా నీకు ఏం బండి లేదా పర్వాలేదు, కార్ లేదా పర్లేదు, బస్సు లేదా పర్లేదు, ఏం లేకపోయినా పర్లేదు. ఒకరోజు చెప్పేవాళ్ళని మనకు కూడా అంటుంటారు, బ్రదర్ మీరు ఏ కారు కొన్నారని. ఏముంది బ్రదర్, షేర్ ఆటో అని చెప్తుంటాం వాళ్ళకి. లేదా పల్లె వెలుగులో పోతాం, షేర్ ఆటోలో పోతాం, మహా అంటే ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో పోతాం. మరి ఒక దినాన్ని ఏంటంటే, బ్రదర్ మేఘాల మీద పోతే ఏమనుకో, మీ కారు గీరు అంతా ట్రాక్టర్కి పోద్ది. మేఘాల మీద ఫ్రీ, డీజిల్ ఖర్చు లేదు, పెట్రోల్ ఖర్చు లేదు. మేఘాలు మా దగ్గరికే వస్తాయి. ఉండవల్లి దగ్గరికి ఒక మేఘం వస్తుంది, మేఘం మీద అందరు ఎక్కుతారు. అప్పుడు మీరు పిలుస్తారేమో మీ ఆయన్ని మీ ఆవిడ్ని, రే ఎక్కడున్నారు వస్తా. ఇక్కడ ఇటు చేయి చెప్తారు, ఇది మా వాడు, ఇది మా పాప, ఇది మా. అట్లంతా కుదరదు. ఎవరు వచ్చినోడు వాళ్ళే మేఘం ఎక్కుతూ ఉన్నారు. మేఘం ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి ఒక మేఘం, పక్కన ఊరు నుండి ఒక మేఘం, విజయవాడ నుండి మేఘాలు, అలా చుట్టుపక్కల అంతా గుంటూరు నుండి మేఘాలు, అన్ని మేఘాల మీద యేసుని అంగీకరించిన వారు ప్రయాణం చేస్తున్నారు. ఇది నాన్ స్టాప్, గుంటూరు విజయవాడ, టికెట్ లెస్, నాన్ స్టాప్, సూపర్ ఫాస్ట్. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్లు జరగవు. ఈ మేఘం పోయి ఇంకో మేఘాన్ని కొట్టుకునేది ఇట్లా అంతా ఏముండదు. ఎన్ని మేఘాలు వస్తాయి భారతదేశంలోనే, ఇన్ని మేఘాలు వస్తే అమెరికాలో నుండి ఇంకా మేఘాలు రావాలా, ఆసియా నుండి మేఘాలు రావాలా, ఆస్ట్రేలియా నుండి మేఘాలు రావాలా, తర్వాత యూరోప్ నుండి రావాలా, యూకే నుండి రావాలా. అందరూ మేఘమండలం మీద కొనిపోబడదురు. కొనిపోబడిన తర్వాత మేఘాలు అన్నీ వచ్చి అక్కడ, అక్క బాగున్నారు, ఇక్కడికి వచ్చి మీరు వేరే డ్రెస్ వేసుకుని వచ్చింది, మీ బంగారం ఏమైంది, ఇది అదేమైంది, ఇది ఏమైంది. మేము రక్షణ పొందినవాడు మా ఊర్లో ఒక ఆంటీ ఉండేవాళ్ళు, టీచర్. ఆమె ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళింది. చాలా సామాన్యంగా ఉండేవాళ్ళు. చాలా ప్రభు ఆమెకి ఇచ్చినాడు, కానీ ఆమె నగలు అవన్నీ వాడేది కాదు. ఎవడైనా ఆమెను వచ్చి మామూలుగా టెంప్ట్ చేస్తారు కదా, మనవాళ్ళు ఊరికే ఉండరు కదా, వాళ్ళ దాన్ని వాళ్ళు ఉండరు. ఏంటక్క మీరు ఇట్లుండి మీ పిల్లలు ఏదో ఒకటి బంగారం కొనుక్కోవాలి, సమాజంలో చూస్తున్నాం కదా అది ఇది. అయ్యో బ్రదర్, కాళ్ళ కిందేసి తొక్కతా మీ బంగారం పరలోక రాజ్యంలో. దాన్ని మెడల మీద, గొంతుల్లోన, చెవుల్లోన, కాళ్ళల్లోన, నడముకి, ఇదంతా ఎందుకండి? కాళ్ళ కింద ఉండేది కాళ్ళ కిందే ఉంటుంది. అది ఇక్కడ కాదు కదా అక్కడంటే, అక్కడిది ఇక్కడే చూస్తున్నాం. అందుకనే పాట ఉంది కదా, ఆహా బూర ఎప్పుడో ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడో తీరుతుందో, బంగారు వీధులలో తిరిగేదాన్ని నేను. ఆ బంగారు వీధులు ఇక్కడ సిమెంట్ రోడ్లో తిరగటానికే ఎట్లుంది మా రోడ్, క్యాపిటల్స్. పరలోక రాజ్యంలో అన్నీ బంగారు వీధులే. అక్కడ కాంట్రాక్టర్లు అది ఇది బిల్లు పేమెంట్లు అది ఏం ఇబ్బందులు ఉండవు. బంగారంతో తయారు చేసిన రోడ్లోకి వెళ్తారు. మీరు చూసిన తర్వాత అనుకుంటారు, అయ్యో కాళ్ళ కింద ఉంది బంగారం, కొద్దిగానే తీసుకొని చెవుల్లో పెట్టుకుంటారు. దేవదూతలు పక్కన వస్తుంటారు, ఏమక్క ఇక్కడ ఆగావు? ఏం లేదు, చూడబుద్ధి అయింది, బంగారు రోడ్లు అందుకే చూస్తాం, ఇక్కడ 24 క్యారెట్స్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ కదా అని. మీకు తెలుసు కదా, ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక నది 4 భాగాలు అయింది. అవిలా దేశము, ఆ దేశములో బంగారం ఉన్నది. ఆ బంగారం ఎలాంటిది? శ్రేష్ఠ. ఆ బంగారమే యేసుక్రీస్తు. దైవత్వం ఆయన, శ్రేష్టమైన వాడు. అన్నిటి నామముల కంటే శ్రేష్టమైన నామం, అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆయనను పోలిన బంగారం ఏముంది? ఆయనను చూస్తాం, ఆయనతో పాటు ఉంటాం, ఆయన వలే ఉంటాం, ఆయనతోనే మనం సదాకాలం ఉంటాం. దుఃఖము, నిట్టూర్పు, వేదన అన్ని వదినాన్ని తొలగిపోతాయి. చూడండి, లోకంలో ఏ ఊరైనా హాస్పిటల్ లేని ఊర్లు ఉన్నాయి, స్కూళ్ళు లేని ఊర్లు ఉన్నాయి, మెడికల్ సెంటర్స్ లేని ఊర్లు ఉన్నాయి, తర్వాత సదుపాయాలు లేని ఊర్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లేని ఊర్లు ఉన్నాయి, బస్సులు లేని, బస్ స్టాండ్లు లేని ఊర్లు ఉన్నాయి. కానీ ప్రతి ఊర్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఒకటి. దాని పేరు శ్మశానం. మా ఊర్లో శ్మశానం లేదనే వాళ్ళు చేయొద్దండి. మా ఊర్లో బడి లేదంటే చాలామంది చేయొత్తారు, హాస్పిటల్ లేదంటే, రైల్వే స్టేషన్ లేదంటే, బస్ స్టాండ్ లేదంటే, ఎయిర్పోర్ట్ లేదంటే చాలామంది చేయొత్తారు. కానీ మా ఊర్లో శ్మశానం లేదు.
శ్మశానం ఏ జ్ఞాపం చేస్తుంది? మరణానికి జ్ఞాపం చేస్తుంది. యేసుని ఎరగినా ఎరకపోయినా ఒక మనిషి బ్రతికున్నంత దాకా మనిషి పేరు అక్క అన్న అంటారు. చనిపోయిన తర్వాత ఆ అన్నని ఎక్కడ పెట్టారని అడుగుతారా? లాంగ్వేజ్ మారుతుంది. బ్రదర్ బాడీ ఎక్కడ పెట్టారు? అప్పటిదాకా అన్న ఎలాగున్నాడు, అక్క ఎలాగున్నాడు. ఇప్పుడు పేరు మారింది. నిటారుగా నిలబడి మాట్లాడే అన్న ఇప్పుడు ఏమయ్యాడు? పడుకుంటూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, లోకంలో చెప్తా ఉంటారు, కూర్చున్నప్పుడు దండేస్తే సన్మానం అంటారు, పడుకున్నప్పుడు దండేస్తే తెలుగు రాదు కదా, అంత ఇంగ్లీష్ మీడియమా? పడుకున్నప్పుడు దండేస్తే శ్మశాన సంస్కారం. దండ రెండు సందర్భాల్లో వేస్తారు, కానీ పొజిషన్ బట్టి మారుతుంది. కూర్చున్నప్పుడు దండేస్తే రిటైర్డ్ అయ్యాడు, షాల్ కప్పి దండేస్తున్నారు, సన్మానం అంది, చప్పట్లు కొట్టాడు. అదే పడుకున్నప్పుడు దండేస్తే శ్రద్ధాంజలి. ఎంత తేడా ఉంది. ఇంత దాకున్న చేతులు దగ్గరికి వచ్చేస్తున్నాయి, కట్టేస్తున్నారు దారం. కాళ్ళు బొటనేళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి, కట్టేస్తున్నారు. ఎప్పుడు దూది పెట్టుకోలేదు, ఇప్పుడు చెవుల్లో దూది పెట్టేస్తున్నారు, ముక్కు దగ్గర దూది పెట్టేస్తున్నారు, నోట్లో అంతా బ్లాక్ చేసేస్తున్నారు. ఎప్పుడు సెంటు కొట్టలేదు, ఇప్పుడు సెంటు కొడుతున్నారు. ఎప్పుడు ఐస్ ముక్కల్లో లేదు, ఇప్పుడు ఐస్ ముక్కల్లో పెట్టేస్తున్నారు. ఎప్పుడు ఫ్రీజర్ తెలియదు, ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తున్నారు. పక్కన వాళ్ళు ఏమో పాట పాడుతుంటారు, ఆహాయ భూరధ్వని ధ్వనించిందో. ఇంత దాకున్నాడే బ్రదరు, ఇంత దాకున్నాడే అక్క. తిన్నారే, మాట్లాడినారే, బోధించినారే, పాటలు పాడినారే, వాక్యం చెప్పినారే, వారికి లేరు. తీసుకుని వెళుతూ ఉన్నారు సమాధి దగ్గర. ఊరికి వెళ్ళపట్ట. ఇంట్లో ఉన్నవాడు ఇప్పుడు ఊరికి వెళ్ళపట్ట వెళ్తున్నాడు. కుటుంబంతో ఉన్నవాడు ఏకాగుంటానికి వెళ్తున్నాడు. ఇంతకుముందు ఇంట్లో పడుకున్నవాడు ఇప్పుడు ఒక్కడే పడుకుంటున్నాడు. ఇంట్లో పడుకొని అలసిపోయినప్పుడు లేవలేకపోతే ఇంట్లో భార్యనో పిల్లలు భర్త ఎవరో వచ్చి లేండి టైం అవుతుంది, ఆఫీస్కి స్కూల్కి టైం అవుతుందని లేపేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేపుతారో? టిఫిన్ చేయాలా, లేయండి అని లేపుతారా? టీ తాగాల, లేయండి అని లేపుతారా? మీరు వెళ్ళాలి కదా, లేయండి అని లేపుతారా? ఎవరు లేపుతారు? లేపలేని నిద్ర. అలాగే సమాధుల్లో మెల్లగా పురుగుల దగ్గరికి వస్తున్నాయి. బైబిల్లో రాయబడింది, అవి వారిని పీక్కొని తిన్నాయి. వారు అలాగూ పురుగు పట్టినారు. శరీరం, మట్టిలో నుండి తీయబడిన శరీరం మట్టి అయిపోతుంది, ఎముకలు కుళ్ళిపోతున్నాయి. ఇంతదాకా ఎంట్రుకలు తెల్లబడుతుంటే దీనికి ఎంత హెనా డ్రైలేసి, అబ్బాయి ఎంత బాగా కర్లీ హెయిర్. ఇప్పుడు ఆడ పురుగులు తింటుంటే దిక్క తెలియదుట్లేదు. ఇంతదాకా నెయిల్ పాలిష్, నెయిల్స్, అబ్బా ఎంత బాగా. ఇప్పుడు ఆ నెయిల్స్ని పురుగులు తింటున్నాయి, దిక్క తెలియట్లేదు. ఇంతదాకా డ్రెస్సు, ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఖర్చు పెట్టు. మా అమ్మ మా నాయన్ని బతిమలాడి టార్చర్ చేసి తీసుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఏది నీకు ఇష్టమో, ఏది నీకు ప్రేమో అన్నీ ఓ దినాన్ని నీతో పాటు పాత పెట్టబడతాయి. ప్రభుకి స్తోత్రాలు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రభు వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది, వారు మరలా లేతారు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు తిరిగి లేస్తారు. యేసునందు మృతులకి కాకపోతే, యేసుని అంగీకరించకుండా ఉంటే పునరుత్థానం ఉంటుంది, కానీ తీర్పు కొరకైన పునరుత్థానం, పాతాళం కొరకైన పునరుత్థానం, పరలోకం కొరకు కాదు. ఈ రాత్రి ఇక్కడి నుండి వెళ్ళక మునుపు ఉదయాన ప్రభు వస్తున్నాడు కనుక ఆ మరణం నుండి తప్పించబడటానికి మరణం లేని రాజ్యంలో ప్రవేశించాలి దేవుని ఉద్దేశం. ప్రభువైన యేసునందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. రక్షణ పొందిన మనము ఆయన రాబోతున్నాడు కనుక ప్రార్థన, ఆయన రాబోతున్నాడు కనుక వాక్యము, ఆయన రాబోతున్నాడు కనుక సహవాసంగా కూడటం మానక ఆ దినము సమీపించుకోలేది మరెక్కువగా సమాజముగా కూడాలని జ్ఞాపకం చేయబడుతున్నా. దేవుడి మాటలో దీవించునుగాక.